గుండెపోటు ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్లకే వచ్చే జబ్బు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అలా తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 45 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు. నాగోలుకి చెందిన రమేష్ కు గుండెపోటు వచ్చి శరీరంలోని ఇతర అవయవాలకు రక్త సరఫరా తగ్గిపోయింది. ఇది గుర్తించిన వైద్యులు అత్యవసర చికిత్సలు చేపట్టినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు అత్యాధునిక చికిత్సను అందించాలని నిర్ణయించారు. కార్డియాలజీ, క్రిటికల్ కేర్ నిపుణుల బృందాలు కలిసి VA-ECMO సర్జరీ చేశారు. అత్యాధునిక సాంకేతికత, సమన్వయంతో రోగి ప్రాణాలను రక్షించినట్లు ప్రముఖ కార్డియాలజిస్ట్ SP నాయుడు తెలిపారు. నార్మల్గా ఇప్పుడు బైపాస్ సర్జరీలు చేసినట్టుగానే హార్ట్ అందులో పనిచేయదు కాబట్టి స్టాప్ చేస్తారు కాబట్టి అందువల్ల ఏంటంటే ఇక్కడ ఆర్టరీ వెయిన్ లో ట్యూబ్స్ పెట్టి రక్తాన్ని బయటకు తీసి బయట శుద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ శరీరంలోకి పంపించారు. సో అది పేషెంట్ కండిషన్ బట్టి రికవరీ అవుతుంది. సో ఇప్పుడు తన కేసులో ఏంటంటే మేజర్ వెసల్స్ రెండిట్లో 100% బ్లాక్స్ ఉన్నాయి. సో అది డాక్టర్ నాయుడు రాత్రి అయినా కూడా ఆయన కష్టపడి వాటిని ఓపెన్ చేసి స్టెంట్స్ పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే రక్తం సరఫరా రావడం వల్ల హార్ట్ నెమ్మదిగా పుంజుకున్నది.